వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరోసారి అలజడి రేపారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఓటమి తర్వాత తొలిసారి ఆళ్ల నాని బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఇప్పుడు తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. వైసీపీలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని మరోసారి అలజడి రేపారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఓటమి తర్వాత తొలిసారి ఆళ్ల నాని బహిరంగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి ఆళ్ల నాని రాజీనామా చేశారు. ఇప్పుడు తన వ్యక్తిగత కారణాలతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆళ్ల నాని ప్రకటించారు. ఈ విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, వైసీపీకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అలాగే ఏలూరు నియోజకవర్గ బాధ్యతల నుంచి కూడా ఇటీవలే రాజీనామా చేసినటువంటి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఈ రోజు తొలిసారి ఓటమి తర్వాత మీడియా ముందుకు వచ్చారు. ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఇప్పటి వరకు కూడా నేరుగా మీడియాతో గానీ లేదంటే ప్రజలతో గానీ మమేకమవునటువంటి ఆళ్ల నాని ఈ రోజు మీడియా ముందుకు రావడం కూడా చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలందరూ కూడా ఆయన నివాసానికి చేరుకుంటున్నారు. ఏలూరులో ఉన్నటువంటి ఆళ్ల నాని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రాథమిక సభ్యత్వానికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్లు నేడు ప్రకటించడం అయితే జరిగింది. తన పూర్తిగా కూడా వ్యక్తిగత కారణాలు, వ్యక్తిగత బాధ్యతలు నెరవేర్చుకోవాలనేటువంటి కారణంతోనే ఈ రోజు తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఇందులో ఎవరిపైనా ఎటువంటి నిందలు కూడా తాను వేయడం లేదు. తాను ఓటమిలోంచే వచ్చాను, గెలుపు వైపు మళ్ళీ ఓటమి చెందినంత మాత్రాన తాను వెనకంజ వేస్తానని మాత్రం ఎవరు అనుకోవద్దంటూ కూడా ఆళ్ల నాని స్పష్టం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే తన భవిష్యత్ రాజకీయాలకు సంబంధించి మాత్రం ఆళ్ల నాని ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. తన వ్యక్తిగత కారణాల కోసం కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు మాత్రం ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి కొంతకాలం విరామం తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతానేది మాత్రం ప్రస్తుతం ఆయన నోరు విప్పినటువంటి పరిస్థితి కూడా లేదు. అయితే ఈ తరుణంలోనే ఇప్పటికే ఏలూరులో ఉన్నటువంటి నియోజకవర్గ బాధ్యతల నుంచి జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నటువంటి ఆయన ఈ రోజు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ రోజు నాయకులు కార్యకర్తల్లో కూడా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పటికే నిన్న ఏలూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని కూడా కూల్చివేయడం జరిగింది. దానికి సంబంధించి అనేక వదంతులు వచ్చిన నేపథ్యంలో ఆ కార్యాలయ భవనం కూల్చివేతకు సంబంధించి లీజు పూర్తి కావడంతో తాము పార్టీ కార్యాలయాన్ని ఖాళీ చేశాము. ఈ తరుణంలోనే ఆ భవన యజమాని దాన్ని కూల్చివేశారని, ఇటువంటి రాజీనామా చేస్తున్నాను కాబట్టి ఆ భవనాన్ని అప్పగించారనే విషయాల పట్ల ఆయన కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఈ రోజు ఆళ్ల నాని రాజీనామా తర్వాత ఇంకా వైసీపీలో ఉన్నటువంటి జిల్లా నాయకులు ఎంతమంది రాజీనామా చేస్తారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఆళ్ల నాని దాదాపు సుదీర్ఘకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా జగన్ వెంటే ఉన్నారు, పార్టీలో ఉన్నారు. ఏలూరు అసెంబ్లీ నుంచి వైసీపీలో 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి గెలుపొంది డిప్యూటీ సీఎం గా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా జగన్ కేబినెట్ లో పనిచేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో కూడా 3 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు వరుసగా 2004, 2009 ఎన్నికల్లో పోటీ చేయడం, గెలుపొందడం అయితే జరిగింది. ఈ విధంగా ఏలూరు చరిత్రలోనే హిస్టరీగా 3 సార్లు గెలిచినటువంటి ఏకైక నేతగా ఆళ్ల నాని ఉన్న నేపథ్యంలో ఆయన రాజకీయ భవిష్యత్తు మరి ఈ రోజుతో ముగిసిందనేటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. ఓకే.